మెంటల్లీ 90%, ఫిజికల్లీ 90%. ఈ రెండు ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా కానీ బతకగలరనే. శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ స్థాపించి సుదీర్ఘకాలంగా ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఎస్ఐలను, కానిస్టేబుల్ను, ఆర్మీ జవాన్లను, అదేవిధంగా ఎంతోమంది ట్రైనర్లను, కోచ్లను తయారు చేశాడు. దాంతోపాటుగా ఇప్పుడు శాతవాహన డిఫెన్స్ అకాడమీ, జూనియర్ అండ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించబోతున్నాడు. మనతో పాటు నీలం లక్ష్మణ్ సార్ ఉన్నాడు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ ఏజ్ చూస్తేనేమో సార్ మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఏజ్ అంటే ఇప్పుడు 52 ఉంటుంది. 52 ఇయర్స్. కానీ మీరేం సార్ చూస్తే మొత్తం పిల్లగాని లెక్క చిన్న మొత్తం స్మార్ట్గా కనబడుతున్నారు. కారణం ఏంటి? నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటాను. శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? స్థాపించిన అప్పటి నుండి ఎంతమంది నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చారు? ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారు? అయితే నేను స్టార్ట్ చేసి దాదాపు 16 ఇయర్స్ అయిపోయింది. 17 ఇయర్స్ రన్నింగ్ నడుస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే చాలామంది దాదాపు ఒక 100 పైననే ఎస్ఐలు, కొన్ని 1000 పైన కానిస్టేబుల్, అలాగే మనకు సెంట్రల్ జాబ్లు ఉంటాయి, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్మీ, ఇలాగ చాలామంది దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక 1800 మంది నుండి 2000 మంది వరకు జాబులు కొట్టారు. ఇప్పుడు మీరు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ స్థాపించి 16 సంవత్సరాలైంది. చాలామంది ఉద్యోగులు కూడా సాధించారంటారా? మరి మీకు ఇప్పుడు శాతవాహన డిఫెన్స్ జూనియర్ అకాడమీ, జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అసలు? అయితే ఆలోచన ఏంటంటే మనకు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేవాళ్ళు 6 months 4 months వరకే ఉంటారు. ఈ 4 months 6 monthsలో వాళ్ళు ఒకే జాబ్ కొట్టే వరకు పనికొస్తుంది. కానీ మనం ఒక హై స్టాండర్డ్లో, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మనము అథ్లెట్ని తయారు చేయాలన్నా కానీ, వాళ్ళ మైండ్ని కూడా మనం హై స్టాండర్డ్ తయారు చేయాలన్నా కానీ, మనము కనీసం వాళ్ళ ఒక 2 years అనేది ఉంటే మనం వాళ్ళని స్పోర్ట్స్లో ఉపయోగపడితే స్పోర్ట్స్లో తయారు చేయవచ్చు, లేదా ఎడ్యుకేషన్లో అయితే ఎడ్యుకేషన్లో వాళ్ళ మైండ్ను బలంగా తయారు చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. మనం మంచి రిజల్ట్ అనేది 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఎంత స్టాండర్డ్ అయినా తయారు చేయవచ్చు అనే ఉద్దేశంగా డిఫెన్స్ పెట్టడానికి. అదే సార్ చెప్పండి సార్, అంటే మీ దగ్గర ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తారు? చూస్తున్నామో మీ దగ్గర స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఇటు గర్ల్స్ అండ్ బాయ్స్ చాలామంది ఉన్నారు. సో మీ దగ్గర ట్రైనింగ్ ఎలా ఇస్తారు? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అయితే టైమింగ్స్ అంటే ఇప్పుడు సమ్మర్ కదా సార్, మనకు సమ్మర్ కాబట్టి మినిమం 6 to 7:30 వరకు మాత్రం మనం ఇస్తాం. ఇక మనకు వింటర్ వెకేషన్ అంటే 6:30 to 8 ఇచ్చినా కూడా అది ఒక అడ్జస్ట్ అవుతుంది. మనం ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది. ఇందులో టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. ఒకరిది స్ట్రెంత్ బాడీ ఉంటుంది, ఒకరిది స్పీడ్ బాడీ ఉంటుంది, ఒకరిది ఎండ్యూరెన్స్ బాడీ. ఈ టైప్స్ ఆఫ్ బాడీని బట్టి ఏ బాడీకి ఎలాంటి వర్కౌట్ ఇస్తే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ముందు ఈజీగా వెళ్ళిపోతారు అనేది మనం దృష్టిలో పెట్టుకొని, నాకు ఎందుకంటే నేను దీని మీద ఒక 20-25 years నేను అథ్లెట్గా కూడా నేను నేషనల్లో దాదాపు ఇప్పటివరకు నేను ఒక 30-40 మెడల్స్ కొట్టినాను. అలాగే ఇక స్టేట్లో అయితే మనకు మాస్టర్ అథ్లెటిక్స్లో దాదాపు ఒక 100 మెడల్ వరకు కొట్టినాను. ఇంటర్నేషనల్లో కూడా నేను ఒక 3 medals కొట్టినాను. మీ ట్రైనింగ్ ఇచ్చే అకాడమీలో ఓన్లీ ఎవరైతే జాబ్ కోసం లక్ష్యంగా ఉంటారో వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశం కొద్ది వచ్చే వాళ్ళకు కూడా మీ దానిలో ట్రైనింగ్ ఇస్తారా? అయితే సార్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే దాంట్లో కొంతమంది నేను ఛాంపియన్ కావాలనుకుంటారు, కొంతమంది సార్ నాకు జాబ్ వస్తే చాలు అనుకుంటారు, కొంతమంది సార్ నాకు జాబ్ రాకుండా పర్వాలేదు సార్ నేను ఫుల్ ఫిట్గా ఉంటే నేను వేరే రంగంలో కూడా వెళ్ళగలుగుతానని వేలుంటారు. అయితే వాళ్ళ కాన్సెప్ట్ను బట్టి మనం ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. మెంటల్లీ 90%, ఫిజికల్లీ 90%. ఈ రెండు 90% ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా కానీ బతకగలరనే వేళ నేను సక్సెస్ అయినాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డిఫెన్స్ ఎందుకు పెట్టకూడదు, మామూలు వాళ్ళే పెట్టుకుంటారు కానీ నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్గా కానీ ఫిట్నెస్ కానీ 2 బ్యాలెన్స్ చేయగలుగుతాను. అట్లాంటప్పుడు మనం డిఫెన్స్ పెడితే చాలామంది స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతానే వేళ మనం పెట్టడం జరిగింది. నేను ఇప్పటివరకు దాదాపు ఒక 50,000 నుంచి వెళ్ళి 70,000 మందికి నేను ఫిట్నెస్ ట్రైనింగ్ చెప్పాలి. నా గోల్ ఏంటంటే ఈ ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన వచ్చి దీన్ని మనం బయట ప్రపంచానికి ఫిట్నెస్ యొక్క వాల్యూను తెలపాలనేది నా యొక్క కాన్సెప్ట్. పోలీస్ రంగంలో కానీ, ఇటు ఆర్మీ కానీ, నేవీ కానీ ఏ రంగంలోనైనా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అక్కడి వరకు ఓకే. దాంతో పాటుగా సార్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫిజికల్లో రాణిస్తారు కావచ్చు, మరి రిటర్న్ టెస్ట్లో రాణించాలంటే మరి మీరు అదనంగా ఏమైనా క్లాసులు వాళ్ళకు బోధిస్తారా? 100%. మనం ఫ్యాకల్టీ కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పెడతాం. ఎందుకంటే ఇప్పుడు నేను మోటివేషన్ వాళ్ళని ఇంట్రెస్ట్ అన్నీ చేయగలుగుతాం, కానీ సబ్జెక్ట్ కూడా చెప్పేవాళ్ళు కాబట్టి సబ్జెక్ట్ చెప్పే వాళ్ళని కూడా మనం మంచి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి పెడతాం. ఎందుకంటే ఇప్పుడు నేను మా పిల్లల్ని 98% చూసుకున్నప్పుడు ఇంకా బయటలకు ఇంకా వాళ్ళు ఈజీగా వింటారు.
ఎందుకంటే ఇంట్లో అంటే 90% వింటారు కానీ బయట వాళ్ళు 100% వింటారు కాబట్టి ఇంకా వాళ్ళని సక్సెస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో చెప్పండి సార్, అంటే మీరు ఇప్పుడు ఈ సుదీర్ఘ కాలంలో 16 సంవత్సరాల కాలంలో చాలామంది మీ దగ్గర నుంచి ట్రైన్ అయిపోయిన వాళ్ళు చాలామంది వివిధ హోదాల్లో ఉద్యోగాలు సంపాదించారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ రెస్పెక్ట్ కానీ వాళ్ళ మాటలు కానీ, సార్ మీ వాళ్ళని సార్ నేను ఎస్ఐ అయినాను సార్, మీరు ఆ రోజు నాకు సపోర్ట్. ఇప్పుడు ఎస్ఐగా డిఎస్పీ కూడా ఉన్నారు ఇప్పుడు మన స్టూడెంట్. ఫస్ట్ చాలామంది సిఐలు కూడా అయినారు. అయితే నేను కూడా అప్పుడు నాకు ఇంట్రెస్టే ఉండే కానీ నా వేళకు గుడ్ లక్ నాకు తెలియదు కానీ నాది 167.5 వచ్చింది. అంటే 1 మిల్లీ సెంటీమీటర్లో నాది అయిపోయింది. అప్పుడే నేను డిసైడ్ చేసిన సరే నేను కాకుండా పర్లేదు కానీ నేనే ఒక 100 మంది ఎస్ఐలను తయారు చేస్తా అనేది కొంచెం బలంగా నాటకపోయింది. దాంతోపాటు ఇప్పుడు ఈ రోజులలో ఎట్లుందంటే ఒకటే ఫిట్నెస్ మనం బాగా లక్ష్మణ్ బాగా రన్నింగ్ చేస్తాడు ఆయనకు చదువు రాదు కదా అంటారు అన్న ఉద్దేశంగా నేను చదువులో కూడా అందరికంటే టాప్ ఉండాలని నేను నాకు 2 పిల్లలు ఉండే టైంలో కూడా నేను ఫిజికల్ ఎడ్యుకేషన్లో డీపీడీ కంప్లీట్ చేసిన, బీపీడీ కంప్లీట్ చేసిన, ఎంపీడీ కంప్లీట్ చేసిన. ఎంపీడీ బెంగళూరులో చేసినాను, మళ్ళీ స్పెషల్ ఎన్ఐఎస్ చేసినాను, ముంబైలో చేసినాను హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద. మళ్ళీ ఇక్కడ జనరల్గా కూడా ఎంఏ చేసిన. ఎందుకంటే రేపు కొంచెం చదువుకున్న వాళ్ళు ఇన్నర్ అంటే అరే ఇన్ని స్టడీ ప్లస్ ఫిట్నెస్ 2 ఉన్నాయంటే ఎవరైనా ఇంటర్ అనే ఉద్దేశంగా నేను అవి కంప్లీట్ చేయడం. ఎందుకంటే మెంటలీ చదివే పిల్లల మీద కూడా మనకు పూర్తి అవగాహన రావాలనే ఉద్దేశంగా చదవడం జరిగినది. చాలా రకాలుగా ఇప్పటికే డిఫెన్స్ అకాడమీలు జూనియర్ కాలేజ్ చాలా ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మీరు కొత్తగా శాతవాహన జూనియర్ అండ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించబోతున్నారు. మరి ఇవన్నిటిని తట్టుకొని మీరు నిలబడగలుగుతారా? అయితే సార్ నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక ఫ్యామిలీ బెస్ట్ ఫిట్నెస్ ఫ్యామిలీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అనేది లేదు. అసలు నేను ఎప్పుడూ రావాల్సింది కానీ మన టైం ఇక అన్ని పిల్లల చదువులు అవి సెట్ చేయడం దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యి మనము రాకపోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే మంచి టైము నేను ఎందుకంటే ఎక్కడనో కాకుండా నా ఇంట్లోనే నేను సక్సెస్ చేసి నేను ఇప్పుడు దీన్ని బయట ప్రపంచానికి తిస్తే ఇక యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. అయ్యో ఈ రోజుల్లో మా పాప హెల్త్గా లేదు, లేకపోతే వీక్ ఉంది, లేకపోతే చదువులో వీక్ ఉంది, ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు చదువులో వీక్ ఉన్న వాళ్ళు కవర్ అవుతారు, ఇటు ఫిట్నెస్గా వీక్ ఉన్న వాళ్ళు కవర్ అవుతారు. ఇవి రెండింటిని కవర్ చేయడమే మన యొక్క డిఫెన్స్ యొక్క లక్ష్యం. మనం ప్రస్తుతం శాతవాహన జూనియర్ అండ్ డిఫెన్స్ అకాడమీ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. చూడొచ్చు, ఇది సప్తగిరి కాలనీ బైపాస్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మాత్రం ఈ కాలేజీని రన్ చేస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ డ్యామును ఆనుకొని ఉండడంతో మాత్రం ఒక మంచి గాలి రావడంతో మాత్రం ఇక్కడ అద్భుతమైన వాతావరణం ఉంది. మరి సార్తో కూడా మాట్లాడదాం, ఇట్లా అడ్మిషన్ ఎలా తీసుకుంటారు, అడ్మిషన్ పొందాలంటే ఎవరిని సంప్రదించాలో డీటెయిల్స్ మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు ఒకవేళ డిఫెన్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వారికి జూనియర్ కాలేజీలో చేరాలంటే ఎవరిని సంప్రదించాలో, అడ్మిషన్ ఎలా ఇస్తారు? అడ్మిషన్ అంటే ఇప్పుడు మనకు డిఫెన్స్ ప్లస్ ఇంటర్ అంటే ఇంటర్ ప్లస్ డిఫెన్స్ ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ ప్లస్ డిఫెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇంటర్ ప్లస్ డిఫెన్స్ వాళ్ళని అయితేనేమో స్టాండర్డ్గా తయారు చేయొచ్చు, వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి. ఇక మనకు డిగ్రీ ప్లస్ డిఫెన్స్ అంటే వాళ్ళని ఆల్రెడీ ఇప్పటి నుంచే వాళ్ళకి జాబ్తో డైరెక్ట్ జాబ్తో పాటు మళ్ళీ వాళ్ళకు మన స్పోర్ట్స్లో కూడా మంచి ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆడించడం కానీ కూడా ఈజీగా అవకాశం ఉంటుంది. ఇక ఇంటర్ వలన అయితే ఒక బలమైన శక్తిగా తయారు చేసి వాళ్ళు రేపు ఇంటర్ అయిపోగానే జాబ్ కొట్టే విధంగా మనం తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర ఏంటంటే స్టడీతో పాటు వాళ్ళకు డిఫెన్స్ కోచింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ వీళ్ళని ఫిట్నెస్గా బాగా స్టాండర్డ్గా తయారు చేస్తూ స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మన యొక్క కింద ఆఫీసు యొక్క అడ్రస్ కూడా ఇస్తుంటాం. కాబట్టి మీరు సంప్రదిస్తే మీకు ఇవన్నీ మీకు ఇక్కడ లొకేషన్ ఇవన్నీ, ఎందుకంటే ఇక్కడ మంచి వాతావరణం, ఎందుకంటే మనం ఇలాంటి వాతావరణం ఈ రోజుల్లో దొరకడం కూడా కష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఇక్కడ పెట్టడం జరిగినది. ఎందుకంటే పిల్లలు మంచి గ్రోత్ కావడానికి కూడా ఈ వెదర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో చివరిగా అంటే మీ కాలేజీలో అడ్మిషన్ పొందాలనే విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? మరి మా దగ్గర అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా 100% స్ట్రాంగ్ చేస్తాం. ఒకవేళ ఇందులో ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇష్టపడి ఉంటారు, సార్ నేను ఛాంపియన్ కావాలి, సార్ నేను స్టడీలో కూడా ఇంకా టాప్ ఉండాలి సార్ నేను అనే వాళ్ళకు మేము ఏ రంగంలో వాళ్ళకు స్టడీలో బాగా టాప్ కావాలనుకుంటే మెంటల్గా స్ట్రాంగ్ కావడానికి కోచింగ్ ఇస్తాం. అలాగే లేదు సార్ నేను స్పోర్ట్స్లో బాగా స్ట్రాంగ్ కావాలనుకుంటే వాళ్ళని మెంటల్తో పాటు ఫిజికల్గా కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో చూశారు కదా, 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పటికే
పోలీస్ అకాడమీ ద్వారా ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారు. దాదాపు ఈ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇప్పటికే వేల సంఖ్యలో వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సంపాదించారు. ఆ ఉద్దేశంతోనే నేనెందుకు డిఫెన్స్ అకాడమీ అదేవిధంగా జూనియర్ కాలేజీ స్థాపించవద్దనే ఉద్దేశంతో వచ్చే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సప్తగిరి కాలనీ బైపాస్ రోడ్లో ఈ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఒక 1-2 ఇయర్స్ మీ భవిష్యత్తును గనక మాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఉజ్వలమైన భవిష్యత్తు మీకు అందిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అడ్మిషన్ పొందాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అదేవిధంగా దానికి సంబంధించిన కాలేజ్ ఎక్కడుంది, ఆఫీస్ ఎక్కడుంది అనేది మొత్తం కూడా డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్ను కాంటాక్ట్ చేస్తే సప్తగిరి కాలనీ బైపాస్లో ఇక్కడ కాలేజ్ ఉంటుంది, అడ్మిషన్ కూడా పొందవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.